మాగాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవాలు మెంతులు కలిపి చేసిన పొడి, పసుపు, ఇంగువ, పల్లి నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర. కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ చూసేద్దాం. మాగాయ పచ్చడి అంటే టెంక తీసేసి అలా కోస్తారు కదా, కట్ చేసుకోవాలి. ఇది తెలుసు, ఇక్కడ వరకు తెలుసు నాకు. అంటే ఇది పచ్చళ్ళ ముక్క తింటారు కాబట్టి ఇది ఒకటి ఎందుకంటే టెంక ఉండదు, స్క్వేర్ షేప్ లో ముక్క ఉండదు. కరెక్ట్. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఫస్ట్ తాలింపు వేసి పెట్టేసుకోండి, తర్వాత ప్రాసెస్. సో పచ్చళ్ళు అంటే తాలింపు ఆరాలి అంటారు కదా, సో అందుకని పాన్ పెట్టేసి. ఇది నిలువ ఉంటుందా? ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? కరెక్ట్ పడుతుంది కదా అండి, మనం ఉప్పు కారం ప్రాసెస్ అంతా కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఉంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది. మరి దానికి దీనికి తేడా ఏముంటుంది అంటే ఆ ముక్కలు బాగా డ్రై చేసేస్తారు. ఇది పచ్చళ్ళలో కాకుండా విడిగా ముక్కలు ఏంటంటే ఇది నేను ఒక 2 hours ఎండలో పెట్టాను అంతే, అదేమో 3 days ఎండలో పెడతారు, మొత్తం డ్రై అయిపోతాయి. డైరెక్ట్ ఎండలో పెట్టాలి. డైరెక్ట్ ఎండలో పెట్టిన తర్వాత అందులో ఉండే మామూలుగా మనకు వాటర్ వచ్చి జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ తోటి మళ్ళీ మొత్తం కలిపి తాలింపు వేస్తారనమాట. అలా ఇప్పుడు ఇవన్నీ ఇవి 1 kg ముక్కలు, 1 kg ముక్కలకి సరిపడా ఉప్పు వేసి పసుపు వేసి పెట్టేసేయాలి ఒక రోజు. నెక్స్ట్ డే మనము రసం అంతా పిండేసి అవన్నీ ఎండలో ఎండబెట్టాలి. ముక్కల్ని నీళ్లు దాయాలి, నీళ్ళు పెట్టాలి. అట్లా ఎండబెట్టిన తర్వాత పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అందరికి అంత టైం ఉండట్లేదు కదా. ఇప్పుడు చేసిన ప్రాసెస్ ఫస్ట్ పాన్ పెట్టేసి ఆయిల్ వేసాం. ఇది ఏ ఆయిల్? పల్లి నూనె మొత్తమైనా ఇంకా కొంచెం కూడా పడుతుంది. నేను 1 kg మాగాయ ముక్కలకి 1.5 cup వేయండి, ఇంకా హాఫ్ అయినా. యాక్చువల్లీ ఈ పచ్చడిలో మీకు నూనె ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, చక్కగా దాన్ని ఎప్పుడన్నా నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చేపల కూరలో, లేదంటే వెజిటేరియన్స్ అయితే ఎప్పుడైనా పన్నీర్ వేయించేటప్పుడు, మష్రూమ్ కూర చేసేటప్పుడు చాలా బాగుంటుందంట. ట్రై చేయండి. నేను మా మమ్మీతో పనిమాల అడిగి వేయించుకుంటా, అమ్మ కొంచెం ఎక్కువే అని. ఆయిల్ వద్దంటావు కదా, ఇందులో మాత్రం ఏమంటావు అంటే అప్పుడు చెప్తాను వాడికి, ఆ గుజ్జుతో ఆ ఫ్లేవర్తో ఉండే ఇది బాగుంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలకి అని అంటే అవి ఎక్కువ వేసి చేస్తారు. ఈ వెజిటబుల్ రైస్ చేసినప్పుడు అందులో కూడా వేస్తే బాగుంటుంది. కానీ వేయదు మా మమ్మీ, లెక్క వేయాలి అలా వేయకూడదు, ఊరుకో కావాలంటే ఏది ఎట్లా చేయాలో అట్లే చేయాలి, వేయరు. అదొకటి, ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి. అంటే మన అమ్మ చేతి కంటే 2 సంవత్సరాలు నడవదు కదా. అవునా కదా? అవును. కొత్త రెసిపీస్ రావాలి ఎన్ని అసలు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ కూడా అవ్వలేదు అంటారు మా ఎక్స్పర్ట్లు అందరూ. మీరు అందరూ అయిపోయినాయా మీకు రెసిపీస్ ఏమైనా వస్తున్నాయా అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు అని అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఒక బ్యాక్లాగ్ ఇన్ని ఉంటాయి అనమాట, చెయ్యనివే. సో అప్పుడే చేయాలి నేను, అప్పుడు చేయలేదు, ఈ సీజన్లో చేస్తాను. ఎవ్రీ ఇయర్ మ్యాంగోలు వస్తాయి, ఎవ్రీ ఇయర్ కొన్ని ఫ్రూట్స్ కానివ్వండి, సీజనల్గా వచ్చే వెజిటబుల్స్ కానివ్వండి వస్తూనే ఉంటే ప్రతి ఇయర్ కొత్త రెసిపీనే కనపడుద్ది నాకు. సో ఈ ఇయర్ ఇన్స్టెంట్ మాగాయ కనుక్కున్నారు. ఆపేనా? కాగిందా? ఆ మాత్రం చాలు. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేస్తున్నా. స్టవ్ ఆపేసి మనం మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు. ఇది కూడా తెలియాలి, మామూలు తాలింపు పెట్టినట్టు పెట్టకూడదు. జీలకర్ర వేయచ్చా పచ్చళ్ళు? ఇంగువ కొద్దిగా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అది బేసన్ వేసాను. తడి ఉండకూడదు కదా ఎక్కడ? తడి ఉండకూడదు. ఇది ఒకటి బాగా తెలుసు నాకు. ఏ పచ్చడి అయినా గరిటెలో కానీ బౌల్లో కానీ కలిపే దగ్గర కానీ ఎక్కడ వాటర్ చుక్క ఉండనివ్వరు. మామిడికాయలు, మాగాయలు, ఆవకాయలు పడుతుంటే. సో కేజీ ముక్కలకి 1.5 cup నూనె తీసుకున్నాం. 1.5 cup నూనె. ఇది కొంచెం తక్కువ, 1 cup కారం. ఇందులో సగం ఉప్పు. ఇది ఆవాలు మెంతులు కొద్దిగా వేయించి పొడి చేశాను అనమాట. ఇది 1/2 cup వేసుకుందాం. కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు. ఇది 1/2 cup. అలాగే పసుపు. ఇంక ఇందులో వేసేయన్నీ అయిపోయినాయి.
ఈ ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నా. మళ్ళీ తాలింపు వేద్దాం. బాగా పుల్లటి మామిడికాయలు, రసాలు కాయలు ఉంటాయి కదా, అలాంటి కాయలు తీసుకుంటే ఏంటంటే నీరు బాగా వస్తుంది అనమాట. బాగుంటుంది పచ్చడి కూడా. ఇలా కలిపినా కూడా ఏమవుతుందంటే ఈ పులుపుకి ఉప్పు కారం తగిలి వాటర్ త్వరగా వచ్చేస్తుంది, పచ్చడిలో కూడా తొందరగా ఊరిపోతుంది. ఇప్పుడు తాలింపు కొద్దిగా వేడిగా ఉంది, మొత్తం చల్లగైన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి పెట్టేస్తాం. మనం జాడీలో పెట్టుకున్నాక ఇలా ఒత్తి పెట్టేస్తే మాగాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు కలిపి చేసిన పొడి, పసుపు, ఇంగువ, పల్లి నూనె, ఆవాలు, మెంతులు, జీలకర్ర. మాగాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లి నూనె వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నూనెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని అందులో 1 కప్పు కారం, సరిపడినంత ఉప్పు, ఆవాలు, మెంతులు కలిపి చేసిన పొడి, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. టెంకె లేకుండా కట్ చేసిన మామిడికాయ ముక్కలను అన్నిటినీ వేసి ఈ పిండి కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకొని తాలింపు నూనె చల్లారింది అనుకున్న తర్వాత ఆ నూనెని మనం బేసిన్లో వేసి బాగా కలపాలి. ఇలా తయారైన మాగాయ పచ్చడిని ఒక బౌల్లోకి బాగా అదిమి పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మాగాయ పచ్చడి రెడీ.